అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ ట్రస్ట్ 30వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అర్బన్ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సేవలను కొనియాడిన ఆయన కష్టాల్లో ఉన్న వారికి ట్రస్ట్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. ట్రస్ట్ చైర్పర్సన్ నారా భువనేశ్వరి సేవలను ప్రశంసిస్తూ స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలతో స్థాపించిన ఈ ట్రస్ట్ విద్య, వైద్య, విపత్తు సహాయం, ఉపాధి రంగాలు విశేష సేవలు అందిస్తుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ కార్యాలయంపై కొందరు వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఫ్యూచర్ సిటీ మహేశ్వరం జోన్ డీసీకి నారాయణ రెడ్డి దాడికి పాల్పడిన నరేందర్, ఇబ్రహీం ఆయనలను గుర్తించి అయితే అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. ఇక ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని, మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోందని వెల్లడించారు. అశ్వారావుపేట మున్సిపల్ చరిత్రలో అరుదైన ఘట్టం నమోదైంది. భార్యాభర్తలే చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. 13వ వార్డు నుంచి జూపల్లి రమేష్, 6వ వార్డు నుంచి ఆయన భార్య జూపల్లి శశికళ కౌన్సిలర్గా గెలిచి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో శశికళ చైర్పర్సన్గా, రమేష్ వైస్ చైర్పర్సన్గా ఎన్నుకోబడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు కీలక పదవులు చేపట్టడం ఇప్పుడు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో కౌన్సిలర్లు ఏకాభిప్రాయంతో బొంతు సుమలతలను వైస్ చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఇక పదవి స్వీకరణం అనంతరం బొంతు సుమలత పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. శ్రీశైలం నుంచి కర్నూలు వెళ్తుండగా ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ముందు వైపున గుంతలో ఇరుక్కున్నది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. భయాందోళనకు గురైన వారు ఎలాంటి గాయాలు లేకుండా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని స్వతంత్రంగా కైవసం చేసుకుంది. మొత్తం 30 వార్డులతో 16 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ చేరడంతో అయితే చైర్మన్ గా రోంటాల సుహాసిని, వైస్ చైర్మన్ గా గూడూరు అంజలి పదవి స్వీకరణ చేశారు. ఇక బీఆర్ఎస్ సభ్యులు ఎన్నికను రద్దు చేయాలని ప్రయత్నించినప్పటికీ బీజేపీ గైర్హాజరుగా అయితే ఉండటం కారణంగా కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కోదాడ మున్సిపల్ ఎన్నికలో ఉత్కంఠ కొనసాగుతుంది. మున్సిపల్ కార్యాలయంలో నూతన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు చేతులెత్తే పద్ధతిలో జరగ్గా తొలి 2 సంవత్సరాల కోసం చైర్మన్గా ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, వైస్ చైర్మన్గా దేవరపల్లి మల్లేశ్వరి నాగిరెడ్డి, తర్వాత వచ్చే 3 సంవత్సరాల కోసం చైర్మన్గా పారా సత్యవతి సీతయ్య, వైస్ చైర్మన్గా గుండపునేని పద్మావతి నాగేశ్వరరావు పదవులు చేపట్టనున్నట్లు ఖరారు చేశారు. ఇక మున్సిపల్ కార్యాలయం వద్ద భద్రత కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేయబడింది. సూర్యాపేట మున్సిపాలిటీ కొత్తగా గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఈ రోజు ప్రారంభమైంది. ముందు హైదరాబాద్ శివారులోని ప్రత్యేక క్యాంపులో ఉండగా నాయకులు వారిని సూర్యాపేటకు తీసుకొచ్చారు. ఇక మున్సిపల్ కార్యాలయంలో పార్టీ నాయకులు, అధికారులు పాల్గొని కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఆర్డీఓ రాజేందర్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాజశేఖర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు అధికారికంగా ప్రజాసేవలో తమ బాధ్యతలను ప్రారంభించారు. కోదాడ మున్సిపల్ చైర్మన్ గా ఎర్నేని కుసుమకుమారి బాబు, వైస్ చైర్మన్ గా దేవరపల్లి మల్లేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తోటి కౌన్సిలర్లు వారికి శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా నియమితులైనటువంటి చైర్పర్సన్, వైస్ చైర్మన్లు ఇక పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై సమన్వయంతో పనిచేస్తారని చెప్పారు. అమరావతి సెక్రటేరియట్లో జరిగిన సమావేశంలో బిల్ గేట్స్ డిజిటల్ ఆరోగ్య
విద్య, వ్యవసాయం రంగాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఆయన భారతదేశంలో వేగవంతమైన నిర్ణయాలు, ఇన్నోవేషన్స్ అద్భుతంగా ఉన్నాయని, ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు డిజిటల్ విప్లవంలో కీలక పాత్రలు పోషిస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో ఏఐ, టెక్నాలజీ, డ్రోన్ల వినియోగం, డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా అభివృద్ధిని సాధించవచ్చని గేట్స్ సూచించారు. విజయవాడ బందర్ రోడ్లో ఘోర ప్రమాదంలో భవానీపురం నివాసం గల రౌడీ షీటర్ గంజాయి బ్లాక్ బ్యాచ్ సభ్యుడైతే ఫణీంద్ర కుమార్ అలియాస్ పావురం మరణించారు. ఇక చెత్త వాహనం అతని ఆటోను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇక అంతిమ యాత్రలో సుమారు 2000 మంది బ్యాచ్ సభ్యులు డీజేలు, పాటలు, డాన్సులతో హడావిడి సృష్టించారు. ఇక పోలీసులు ఈ ఘటనలో పాల్గొన్న సభ్యులపై ఆరా తీస్తున్నారు. మహాశివరాత్రి పుణ్యకాలాన్ని పుష్కరించుకొని విశాఖపట్నం సాగర తీరంలో భక్త జనాలతో నిండిపోయింది. ఆర్కే బీచ్, భీమిలి, ఋషికొండ మరియు మధురవాడ, ఐటీ హిల్స్ వరకు భక్తులు సముద్ర స్నానానికి చేరుకుని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి భద్రత చూసుకున్నారు. గజ ఎత్తుగాల సముద్రంలో పహారా కాస్తూ భక్తులను రక్షించడంలో నిమగ్నమయ్యారు. అన్నమయ్య జిల్లా సంభైపల్లి పల్లెలోని 150 సంవత్సరాల చరిత్ర గల చెన్నారాయుడు స్వామి దేవాలయంలో గుప్త నిధుల కోసం గుర్తు తెలియని దుండగులు గుంతలు త్రవ్వి కలకలం సృష్టించారు. లవన్ చెరువు కట్టవ వద్ద దేవాలయ పాదాల వద్ద పెద్ద గుంత త్రవ్వబడింది. ఇక సంభైపల్లి ఎస్ఐ రవికుమార్ ఘటనా స్థలానికి చేరి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామస్తులు మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకూడదని అభ్యర్థించారు. మధిర మున్సిపాలిటీలో చైర్పర్సన్గా సామినేని సుజాత, వైస్ చైర్మన్గా కోన ధనికుమార్ ఎన్నికయ్యారు. ఎంపీడీఓ కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ బట్టి విక్రమార్క ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించుకున్నారు. బట్టి విక్రమార్క ఎన్నిక అనంతరం కొత్త పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసి మధిర మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. సిరిసిల్ల మున్సిపల్లో రెండోసారి చైర్పర్సన్గా జింతం కాళచక్రపాణి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ లీడర్గా కేటీఆర్ అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఆయన పార్టీ చర్చల అనంతరం చైర్పర్సన్గా నియమితులయ్యారు. ఇక కొద్ది రోజుల్లో హైదరాబాద్ క్యాంప్ నుంచి సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి చేరుకోబోయే బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా కార్యక్రమాలకు అయితే సిద్ధమవుతున్నారు. నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్, అలాగే వైస్ చైర్మన్, కౌన్సిలర్ల పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రత, ట్రాఫిక్, పార్కింగ్ సౌకర్యాలు సిద్ధం చేయడంతో పాటు ప్రాంగణాన్ని అందంగా అలంకరించి ప్రచార హోర్డింగ్స్, బ్యానర్లు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కావడం కాబట్టి కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పల్నాడు జిల్లా కోటప్పకొండ తిరునాళ్లలో భారీ విద్యుత్ ప్రభ నెలకొరిగింది. ఇక ముధిరాల గ్రామానికి చెందిన ఈ ప్రభ శివరాత్రి ఉత్సవాలు ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఉండగా ఒక్కసారిగా పడిపోయింది. దీంతో అప్రమత్తమైన నిర్వాహకులు భారీ క్రేన్ల సహాయంతో ప్రభను పైకి లేపుతున్నారు. ఇక ఈ ప్రమాద సమయంలో భక్తులెవరూ దరిదాపుల్లో కూడా లేకపోవడంతో అయితే పెద్ద ప్రమాదం తప్పినట్లయిందని అన్నారు. నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం కొలువుదీరింది. మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయగా ప్రత్యేక అధికారి విజయేంద్రారెడ్డి సమక్షంలో మున్సిపల్ చైర్మన్గా మానవ స్వర్ణ, వైస్ చైర్మన్గా రాజాప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రథమ ప్రాధాన్యతని స్పష్టం చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద రాజకీయ పోరు ఒక్కసారిగా వేడెక్కింది. ఇరు పార్టీల కార్పొరేటర్లు భారీగా తరలివచ్చిన నేపథ్యంలో మున్సిపల్ ఆఫీసు ఆవరణ నినాదాల హోరుతో అయితే దద్దరిల్లిపోతుంది. ఇక బీజేపీ తరఫున ఎంపీ అరవింద్, ఎమ్మెల్యేలు ధన్వాల సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు జై శ్రీరామ్, బీజేపీ జిందాబాద్ అంటూ దూసుకెళ్లగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నాగేష్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు పోటీగా నినాదాలు చేశాయి. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పీఠం ఎవరిని వరిస్తుందనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తం 18 వార్డులున్న పరిగి మున్సిపాలిటీలో కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 9 స్థానాలతో చెరో సగం బలాన్ని కలిగి ఉండటంతో స్వతంత్ర అభ్యర్థులు ఇప్పుడు అత్యంత కీలకంగా మారారు. మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి వ్యూహాలు రచిస్తూ అభ్యర్థులను క్యాంపులకు తరలించగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సైతం తన అభ్యర్థులను భద్రపరుచుకునే పనిలో పడ్డారు. అభ్యర్థుల తరలింపు, ఎక్స్ అఫిషియో ఓటు సమీకరణాలతో పరిగి రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపాలిటీలో ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజకీయ రణరంగాన్ని తలపించింది. ఇక మున్సిపల్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఒక్కసారిగా నిరసనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులపై అక్రమంగా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. పోలీసులు నిష్పక్షకంగా అయితే వ్యవహరించాల్సింది పోయి అధికార పార్టీ కార్యకర్తల్లా కండువాలు కప్పుకొని పనిచేస్తున్నారని వారు ఘాటుగా విమర్శించారు. ములుగు జిల్లా మున్సిపల్ కార్యాలయం వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను టీఆర్ఎస్, బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు మూకుమ్మడిగా బహిష్కరించారు. ఎన్నికకు సంబంధించి అధికారులు అనుసరించాల్సిన కనీస నిబంధనలను తమకు సవరించలేదని, వివరించలేదని, పారదర్శక లోపించిందని ఆరోపిస్తూ కౌన్సిలర్లు బయటకు వచ్చారు. ఎన్నికల నిర్వహణలో అధికారుల నిబంధనలను తుంగలో తొక్కారని, తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవడం లేదని విమర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ పీఠం ఎన్నికల్లో టీఆర్ఎస్ కౌన్సిలర్లను ఝలక్కిచ్చారు. ఇక ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను బహిష్కరిస్తూ 6 టీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఇక తమ పార్టీ నిర్ణయానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించిన కౌన్సిలర్లు ఎన్నిక ప్రక్రియకు దూరంగా వైదొలిగారు. ఇక టీఆర్ఎస్ సభ్యులు లేని సమయంలోనే మిగతా సభ్యుల సమక్షంలో ఎన్నికలను కొనసాగించేందుకు అధికారులు ఏర్పాటు చేయడంతో నర్సంపేటలో ఉత్కంఠ నెలకొంది. శ్రీకృష్ణదేవరాయల జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించాలని అసెంబ్లీలో గలమెత్తిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డికి కాపు సామాజిక వర్గ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. జనసేన ఇన్ఛార్జి పత్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించిన నాయకులు ముఖ్యమంత్రి దృష్టికి ఈ ప్రతిపాదనను తీసుకెళ్లడంపై సంతోషం వ్యక్తం చేశారు. రాయలవారి వైభవాన్ని చాటి చెప్పేలా ప్రభుత్వం అధికారికంగా జయంతిని నిర్వహించాలని, తమ సామాజిక వర్గం తరపున పూర్తి మద్దతు ఉంటుందని వారు అన్నారు. పల్నాడు జిల్లా కోటప్పకొండ తిరునాళ్లలో నిబంధనలు గాలికి ఎగిరిపోయాయి. మద్యం అమ్మకాలపై కలెక్టర్ నిషేధం విధించినప్పటికీ ఒక హోంగార్డ్ బహిరంగంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడడం సంచలనంగా మారింది. విధులు నిర్వహించాల్సిన హోంగార్డ్ లాభాల కోసం మద్యం వ్యాపారంలో మునిగిపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక అటు ఆధ్యాత్మికత, ఇటు ప్రభుత్వ ఆదేశాలను ప్రక్కన పెట్టి అక్రమ విక్రయాలకు పాల్పడిన సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ కాంగ్రెస్ కౌన్సిలర్లు బస్సులో మున్సిపాలిటీకి చేరారు. ఇక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సన్నిహితంగా కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయానికి పంపించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమల్లో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ గా సూగేళ్ల మల్లయ్య, వైస్ చైర్పర్సన్ గా మస్కాన్ నాజ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే విజయరామనారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 36 మంది సభ్యులతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు. దీంతో పెద్దపల్లి మున్సిపాలిటీలో అధికారికంగా కొత్త పాలన ప్రారంభమైంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 17 మంది కౌన్సిలర్ల బలంతో మున్సిపల్ చైర్మన్గా ఎండీ రెహానా బేగం, వైస్ చైర్మన్గా బొంతు సుమలత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక ఎమ్మెల్యే మట్ట రాగమయ్య సమక్షంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సత్తుపల్లిలో కాంగ్రెస్ పాలన అధికారికంగా ప్రారంభమైంది. మట్టా దంపతుల అనుచర వర్గానికి చెందిన రెహానా బేగం చైర్మన్గా బాధ్యతలు చేపట్టడంతో కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయం ముట్టడికి బీజేపీ ప్రయత్నించడంతో వినాయక చౌక్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక చైర్మన్ ఎన్నిక వేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దూసుకొచ్చిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య భారీ తోపులాట జరిగింది. పరిస్థితి విషమిస్తుండటంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఇక ప్రస్తుతం మున్సిపల్ పరిసరాల్లో భారీగా మోహరించిన పోలీసులతో యుద్ధ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి జోగు రామన్నపై ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సంచలన విమర్శలు చేశారు. రామన్న తన పేరును జోగు రఫీక్ ఉద్దీన్గా మార్చుకోవాలంటూ తీవ్రంగా ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికలో బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య కుదిరిన అవగాహనను తప్పుబట్టిన పాయల్ శంకర్ రామన్న హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఓటు వేస్తే ఎంఐఎంకు వేసినట్లేనని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
అన్నమయ్య జిల్లా తమ్ముళ్లపల్లె కోర్టుకు మాజీ మంత్రి జోగి రమేష్ సోదరులు హాజరయ్యారు. ములకల చెరువు నకిలీ మద్యం కేసులో విచారణ ఎదుర్కొంటున్న వీరు కోర్టు వాయిదా అనంతరం నేరుగా ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఎమ్మెల్యే వారితో భేటీ అయి కేసు వివరాలను అడిగి తెలుసుకోగా తమ నాయకులను చూసేందుకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కోర్టు హాజరు మరియు ఎమ్మెల్యేలతో భేటీ ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లోని ఫిలిం నగర్లో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య సంచలనం సృష్టిస్తుంది. నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న గూగుల్లో సంధ్యారాణి హాస్టల్ బాత్రూంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. తన చావుకు ఎవరూ కారణం కాదని మెసేజ్ పంపినప్పటికీ కాలేజీ యాజమాన్యం వేధింపులే ప్రాణం తీశాయని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థిని ఆత్మహత్యకు గల అసలు కారణాలపై ఆరా తీస్తున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి సమీపంలోని వర్జపల్లిలో విద్యుత్ షాక్తో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రాజుపాలెం మండలానికి చెందిన బాధితుడు తన పనులు చేసుకుంటుండగా అనుకోకుండా విద్యుత్ తీగలు తెగిపడడంతో అయితే ఈ ఘోరం జరిగింది. ఇక శరీర భాగాలు తీవ్రంగా కాలిపోయిన స్థితిలో ఉన్న బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి అయితే తరలించారు. ఇక ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో వైద్యులు నిరంతర పర్యవేక్షణలో అయితే చికిత్స అందిస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడు చింతలపల్లి మున్సిపల్ చైర్మన్గా జాము రవి, వైస్ చైర్మన్గా శశిరేఖ ప్రమాణ స్వీకారం చేశారు. అధికారుల సమక్షంలో కౌన్సిలర్లతో కలిసి వీరు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. మున్సిపల్ అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తానని, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఈ సందర్భంగా చైర్మన్ జాము రవి అన్నారు. నూతన పాలకవర్గం కొలువుదేరడంతో స్థానిక కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ గా కాంగ్రెస్ అభ్యర్థి చిత్తరి పద్మ రవీందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక 7వ వార్డ్ కౌన్సిలర్ అయిన పద్మ రవీందర్ పేరును పిల్లి తిరుపతి ప్రతిపాదించగా మెజారిటీ సభ్యులు బలపరిచారు. ఇక ఎన్నికల అధికారి ఆర్టీఓ రామ్మూర్తి సమక్షంలో ఆమె అధికారికంగా పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఏకగ్రీవ ఎన్నికతో హుస్నాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకుంటున్నాయి. ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠం ఎన్నికల్లో హైడ్రామా కొనసాగుతుంది. సభ్యుల నిరసనలు, పోడియం వద్ద ఆందోళనతో మున్సిపల్ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొనడంతో చైర్మన్ ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఆర్డీఓ అనంతరెడ్డి ప్రకటించారు. సభ్యులు శాంతించకపోవడంతో లా అండ్ ఆర్డర్ దృష్ట్యా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు జరగబోయే ఎన్నికపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హుస్నాబాద్ మున్సిపల్ నూతన పాలక వర్గానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. చైర్పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ చిత్తరి పద్మలను అయితే స్వయంగా కుర్చీలో కూర్చోబెట్టి అభినందించిన మంత్రి రాజకీయాలకు అతీతంగా హుస్నాబాద్ అభివృద్ధికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. మౌలిక సదుపాయాల కల్పనలో హుస్నాబాద్ ను ఆదర్శవంతమైన మోడల్ గా అయితే మారుస్తామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని ఈ సందర్భంగా మంత్రి భరోసా ఇచ్చారు. కడప జిల్లా రాజంపేట మండలంలోని హత్తెరాల పుణ్యక్షేత్రంలో శివపార్వతుల కళ్యాణోత్సవం భక్తి శ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ కమనీయ ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ చామర్తి జగన్మోహన్ రాజు ఉత్సవంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా హత్తెరాల క్షేత్రం ఆధ్యాత్మిక వాతావరణంలో వెలిగిపోయింది. కాకినాడ జిల్లాలో 1650 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన భారీ త్రాగునీటి ప్రాజెక్టు పనులను ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. 5 గ్రామాలకు పైప్ లైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన ప్రతి ఇంటికి ఉచితంగా త్రాగునీటి కనెక్షన్ అందిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల ఆదేశాల మేరకు అవినీతికి తావు లేకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, ప్రజల నుంచి ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ చైర్పర్సన్గా నీరజ బాలరెడ్డి, వైస్ చైర్మన్గా అబ్దుల్ రజాక్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ వేడుకలో కాంగ్రెస్ పార్టీ తన జెండాను ఎగురవేసింది. తాండూరు అభివృద్ధి కోసం 1000 కోట్ల నిధులు వెచ్చించి పట్టణ రూపురేఖలు మారుస్తామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. 15 ఏళ్ల కల నెరవేరినందుకు ఆనందంగా ఉందని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చైర్పర్సన్ స్పష్టం చేశారు.
మధిరలో కాంగ్రెస్ అఖండ విజయంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ బలానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని 95% మెజార్టీ ఇచ్చిన ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాలు పక్కన పెట్టి కేవలం అభివృద్ధిపైనే దృష్టి పెడతాం అంటూ నూతన పాలక మండలికి దిశానిర్దేశం చేశారు. మధిరను రాష్ట్రంలోనే మోస్ట్ లెవలబుల్ సిటీగా అయితే తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటాయిస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా రాష్ట్ర బడ్జెట్లో కర్నూలు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ కొస్గిలో సిపిఎం నాయకులు ఆందోళనకు దిగారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ఆర్డీఎస్ కుడికాలవ, వేదావతి, గొండ్రేవుల రిజర్వాయర్లకు నిధులు కేటాయించకపోవడాన్ని తప్పుపట్టారు. వలసల జిల్లాగా పేరుగాంచిన కర్నూలు అభివృద్ధిని కూటమి ప్రభుత్వం విస్మరించిందని, జిల్లా కోసం ప్రత్యేకంగా 10,000 కోట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. నిధుల కేటాయింపులో వివక్షపై సిపిఎం శ్రేణులు రహదారిపై బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. కరీంనగర్ మున్సిపల్ పీఠంపై కాషాయ జెండా రెపరెపలాడింది. ఇక మేయర్ ఎన్నికల్లో బీజేపీ విజయ భేరీ మోగించడంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల కుట్రలను బీజేపీ సైనికులు పటాపంచలు చేశాయని, ప్రజాస్వామికంగా తనను కెలికి రేవంత్ రెడ్డి తప్పు చేశారని మండిపడ్డారు. ఇక ఆట మీరు మొదలు పెట్టారు, ముగింపు నేను ఇస్తా అంటూ సీఎంకు అల్టిమేటింగ్ జారీ చేసిన బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి భారీగా నిధులు తీసుకువస్తారని హామీ ఇచ్చారు. అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ 5 ప్రశ్నలు సంధించారు. జన్ను మార్పిడి పంటల దిగుమతుల వల్ల దేశవ్యాప్తంగా ఉన్న సోయాబీన్, పప్పు ధాన్యాల రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యవసాయ రంగాన్ని అమెరికాకు దారాదత్తం చేస్తుందని, ఇది కేవలం వ్యాపారం కాదని, రైతుల ఉనికికే ప్రమాదమని రాహుల్ హెచ్చరించారు. భారత్ తన వ్యవసాయ సార్వభౌమత్వాన్ని రాజీ పడకూడదని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. బడ్జెట్ 2026 వికసిత భారత్ కు బలమైన పునాది అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇక వచ్చే దశాబ్దంలో సింపుల్ గవర్నెన్స్, లోతైన ఆవిష్కరణలకే కీలక సంస్కరణలుగా ఉంటాయని ఆయన అన్నారు. యువత, స్టార్టప్స్, స్పేస్ వంటి రంగాల్లో రాణిస్తుండడం గర్వకారణమని, భారత్తో భాగస్వామ్యం కోసం ప్రపంచం ఎదురు చూస్తుందని ప్రధాని తెలిపారు. ఇక 25 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అత్యంత శాస్త్రీయంగా ఈ బడ్జెట్ను రూపొందించామని మోదీ స్పష్టం చేశారు. నటి త్రిషపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నాయనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. తనను రాజకీయాల్లోకి లాగొద్దంటూ త్రిష తరపు న్యాయవాది ఘాటుగా స్పందించగా, ఈ వివాదంపై నాగేంద్రన్ ఎటకేలకు వివరణ ఇచ్చారు. ఎవరిని బాధపెట్టే ఉద్దేశం తనకు లేదని, పొరపాటున చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని ఆయన ప్రకటించారు. విజయ్ను విమర్శించే క్రమంలో త్రిష వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించడం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్పై భారత్ విక్టరీ. టీ20 ప్రపంచ కప్లో టీమిండియా మరోసారి తన సత్తా చాటింది. ఇక కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవగా, భారత బౌలర్లు పాక్ను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇక డిజిటల్ వ్యూస్లో 45.4 కోట్లతో ఈ మ్యాచ్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ విజయంతో ప్రపంచ కప్ పోర్లో పాక్పై భారత్ 8వ విజయాన్ని నమోదు చేసింది. ఇక పరాజయంతో కుంగిపోయిన పాక్ జట్టుపై ఆ దేశ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగారం, వెండి కొనుగోలుదారులకు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీల సెటిల్మెంట్లను డాలర్లతో నిర్వహించేందుకు రష్యా మొగ్గు చూపుతూ ఉండడం, బులియన్ మార్కెట్లో ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1,300 రూపాయలకు పైగా తగ్గగా, వెండి ధర కిలోకు 7,000 రూపాయల మేర క్షీణించింది. ఇక పసిడి ధరలు మళ్లీ ₹1,00,000 దిగువకు చేరుకుంటాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత వారం ఐటీ రంగంలో అమ్మకాల ఒత్తిడితో కుదిలైనటువంటి దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం తొలి రోజైన సోమవారం నష్టాల నుంచి లాభాల్లోకి మళ్లాయి. ఇక ఉదయం నష్టాలతో ప్రారంభమైనప్పటికీ కనిష్ట వద్ద అయితే మదుపర్లు కొనుగోళ్లకైతే మొగ్గు చూపడంతో సూచీలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. ఇక ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంపై ఇన్వెస్టర్లు సానుకూలంగా ధోరణి కనబర్చడం మార్కెట్కు భారీ ఊరటనిస్తుంది. ఇక ఐటీ నష్టాలను బ్యాంకింగ్ రికవరీ భర్తీ చేయడంతో సెన్సెక్స్, నిఫ్టీ ప్రస్తుతం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి.